అనేక విధముల దానము జరుగుతూ ధనము కలిగినాడు ధనము కలిగి సంతానము లేక స్థానం పొందినాడు సంతానం లేనట్టు సంపత్తులు వదలబోయినట్టు చాలా దైవములు వచ్చినారు సగము సాయంబులు అడిగినారు సంతతి లేదని కొన్నారు దేశంలో సర్కారు అనేటటువంటి కంసారి భక్తులకు చిన్న పల్లెటూరు మహాభక్తులు సకల సంపదలు భోగభాగ్యములు అక్షేశ్వర్యములు అంటే మహమాతగా ఉన్నాడు. ఏమి వండినా ప్రయోజనం లేదు పరమాత్మ, ఈ ఆస్తిని అనుభవించేదానికి లేదని పరమాత్మని వేడుకుంటున్నాడు. అప్పుడేం చెప్తానంటే భగవంతుడు నమ్మిన వారికి సొమ్ము నమ్మిన వారికి సొమ్ము. పరమాత్ముడు మెచ్చిచ్చిన భగవంతుడు వాదిగా మెచ్చిచ్చిన భగవంతుడు వాదిగా పంచాంగం పరిశోధించి రత్న తిలకము రత్న తిలకం అని పేరు పెట్టుకున్నారు. ఇంత అంతా అయ్యి వచ్చింది. వృద్ధులైపోయి ఉన్నారు, ముసలివాడు అయిపోయి ఉన్నాడు. పరమాత్మ మనం అంటే పర్వాలేదు, మనం కానీ మరణించినట్లయితే ఈ బిడ్డకి దిక్కుంటది అని ఏమనుకున్నాడు. పసిప్రాయములు పెళ్లి చేయడం అప్పుడు ఆలోచించి పరాయి గ్రామంలో పేరు పొలంలో మహత్వ లగ్నమున్నప్పుడు చూపించి మందువులను తిరిగి రావించి లగ్నములప్పుడు సమ్మతించి పెళ్లి కార్యము చేసినప్పుడు తనగా బంధువైనటువంటి శవముని ఆచారి ఆ అబ్బాయి నిజమైన నీకు కానీ బంధువులు తక్కువ, మా బిడ్డ నీకు పెళ్లి చేస్తాం చేసుకొని ఇద్దరు పెళ్లి చేశారట. కొద్ది రోజులు అక్కడ ఉండారు. ఎన్ని రోజులైనా ఆడబిడ్డ ఎక్కడ ఉండడం అవుతుందా తల్లిగారు. అప్పుడు బుద్ధిమతి చెప్పి పంపారు, అమ్మ అత్త మాట కట్టకుండా మామ మాటకు మారు పంపకుండా భర్త మాటకు అర్థం చెప్పకుండా కాపుకేమో అని పంపారు. అది మొదలుకొని అప్పుడా చెల్లని తన భర్తను అత్త మామల బావలాడ బిడ్డను మహపంచగతో చేయింది సంసారములో ఇవ్వడి తాను సంసారములో ఇవ్వడి వసతులు మహభూజంపబడి చెప్పుతున్నాను ఇప్పుడు ఏ రోజైతే అత్తగారి ఇంటికి వచ్చి చేరిందో అత్త కానీ మామ కానీ బావలు కానీ మరుదులు కానీ తోడుకోవడానికి కానీ అడ్డమే ఉండదు. ఆమె చూడకుండా క్షణం కూడా ఉండలేరు. ఎక్కడ రత్న తిలకం ఎక్కడ రత్న తిలకమనే ధ్యానంతో ఉన్నారు. ఇప్పుడు తదుపరి ఆ అమ్మకు కొన్ని దినములకు తల్లిదండ్రిపై మరడాయన చాలా ప్రేమ పుట్టింది. తల్లిదండ్రిని చూడాలని అత్తతో చెప్తే ఏమనుకుంటారు, మామతో చెప్తే ఏమంటాడు, బావులు మరుదులు తోడుకోవడం ఏమనుకుంటారు అని ఎవరికి తెలియకుండా చెయ్యకూడదు. భయభక్తులతో చెప్పిన జరుగు చదివారములను తల్లిదండ్రులపై వాంఛ కలిగను నాకెప్పుడు నేను తల్లిదండ్రులపై వాంఛ కలిగను కానీ తల్లిదండ్రులు వృద్ధులు చూడాలని కోరుకుందని భర్తతో చెప్పుకుంది. అన్ని సంగతులు
అప్పుడు పుణ్యాసుడు విన్నాడు రేపు ప్రయాణం పనియామనిందుకు స్వచ్ఛపరిచినాడు పుణ్యకాలమని చూచినాడు చల్లవాజావసేసినాడు తీసుగా బయలుదేరినాడు అదే భార్య మనకి ఇంటికి వచ్చి చాలా రోజులు అయిపోయింది. తల్లి చనిపోయిన ఆశ ఎవరికైనా ఉంటుంది. సరే రేపే ప్రయాణం అని చేసుకుని భార్య తీసుకుని వస్తున్నాడు. ఎంత వేళకు వచ్చాడు? అస్తమానము వేళ అత్తగారి చేరినాడు. అత్తగారు కూతురుని అందరినీ చూసి వలసినాడు. అల్లుడు కూతురు వస్తుంటే అర్థం అవన్నీ చూశారు. ఏమి మనం మన బిడ్డ ఏమి తప్పు చేసిందో అల్లుడు ఎందుకు తీసుకొస్తున్నాడని రమసిపోయి ఒక ముందే వచ్చినదేమో కారణములు వేరు వచ్చిన కారణములు వేరు అక్కని వారు ఉన్నారు తెలియక మోసపోయినాడు. బిడ్డ ఏదో తప్పు చేసిందో నేను బాధపడుతున్నాను. అప్పుడు ఎంతమారా భయపడదు. నీ బిడ్డ ఏ తప్పు చేయలేదు. నేను మనం చూడాలనుకున్నది తీసుకొచ్చాను. ఇంకా నేను ఇక్కడ ఉన్నదానికి ఉండదు, ఎన్నో పనులుంది అని భార్య ఇల్లు చేరిపోయినాడు. చూడండి అమ్మ తల్లి కడప మొదలక ఉండదు అది మొదలమ్మగా అది ఇల్లు కడప మొదలక ఉండదు అది మొదలమ్మగా అది ఇల్లు ఆ పతివ్రతపై కన్ను వేదరి చూడాలు ఎప్పుడు చూసిన అత్తడు నుండి వారు మాకు పగలు ఆమె చూసిన వారు తెలుసుండెలు తెలుసుగా బహుది ఇద్దరు రెవెన్యూ చేయలేరు. చంపమంటే చంపేది, కొట్టమంటే కొట్టేది, దోపిడీ చేసేది. ఎప్పుడైతే అమ్మాయి వచ్చి చేరిందో ఏదిలో అడుగుపోయినా వాడి కింద పెనుకొస్తున్నది, చిన్న చిన్న రాజు వేసేది, ఈ విధంగా మాట్లాడుతున్నారు. భయపడిపోయింది. ఈ విషయం ఎవరికి చెప్పాలా? తల్లి ఇరుగు పొరుగు ఎవ్వరికి తెలియక తల్లి తండ్రితోనూ తల్లిదండ్రులతో చెప్పుకుంటూ జరిగే సమిస్తారు మీరు అయ్యే పనులు. అదే మన బిడ్డకి ఏమి కష్టం ఉందని మన తన భర్త దగ్గర వదిలేయాలని తెల్లవారి కొంచెం దాంట్లో 10 వేలు అడిగి దాడి బిడ్డను తీసుకుని వస్తున్నాడు. వస్తుంటే అంత లోపల అల్లుడు అక్కడ ఎదురు వచ్చినాడు. అంత లోపల అల్లుడు అక్కడ ఎదురు వచ్చినాడు. ఎదురుగా వస్తున్నాడు. ఎన్ని రోజులు అయిపోయింది మన భార్య వాళ్ళ అమ్మగారి ఇంట్లో వచ్చింది. మనమేనా వెళ్ళి తీసుకొస్తున్నాము. నా శవము నా చాలా వస్తున్నారు. ఆయన రొప్పపోయిన దైవం ఎదురైనట్లయింది. ఇంకా ఈ సొత్తు నేను తీసుకెళ్ళిపో అక్కడి ఈ ఇంటికి చేరిపోయాడు. భార్య తీసుకుని వస్తున్నాడు. అడవిలో వస్తున్నాడు. తెల్లవారగా ముందు లేచిది ఇద్దరు సోదాలు. తెల్లవారు దావన లేచారు. వస్తే బయట ఉంటే అలా ఎందుకంటే పొట్టు వాకి పొట్టు కళ పెట్టుకుని ఇబ్బంది కదా. ఆ రోజు లేదు, కనిపించలేదు. పక్కన అడిగారు, ఇంట్లో పిల్లలు అంటే ఎక్కడికి రేపు ఎదవాలా. ఆమె ఎప్పుడో వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయిందంటే
చూడు దాని హోటల్ పెట్టకూడదు ఎంత దూరమైనా మోసము చేసి పోయని ఎంత ప్రయాణమైనాను మోసము చేసి ప్రయాణమైనాను చోటు కులమలేకినారు చోటు కులమలేకినారు దానిలో కలపడమైనాను కాలినలతో పోయేటట్టుగా మన గురువాల మీద పోతామంటే దానిలో పట్టుకోవచ్చని పొగాలు వేసుకుంటున్నారు మీకు భయం అనేది ఒకటి ఉంది కదా లోగదికి ఎందుకంటారు వెనక చూడడు ముందు చూడడు ఆ భక్తులు పట్టుకుని పోతుంటే చెప్పమని కట్టి చూపినారు అనుకున్నావా లేదా చెప్పు నీ వెంట వచ్చింది ఎవరు చెప్తావా లేదు వెతుకువా నేను చంపుతాను ఎప్పుడైతే అమ్మ వెనక మంది చూస్తుంటే భర్త వస్తున్నాడు స్వామి నీ ప్రాణానికి మోపరాదు వచ్చింది అని చెప్పగా ఏమో తెలియదని ఒక చెట్టు తాడు పోయాడు నీ ప్రాణానికి భయం లేదు నువ్వు చెప్తే చనిపోయింది నాయన ఎవరు నా వెంట రాలేదు అంటే ఉంటుంది నేను కానీ ఉంటూ వ్యక్తే నేను చెప్తాను ఆ యొక్క అల్లాసాన్ని సాటగా ఎవరు రాలేదు అని చెప్తుంది అంటే రారమ్మని తల పేరు రెట్టిగా తల తెలిసిన స్వామి రారమ్మని పేరు పెట్టిగా భక్త వచ్చేసాడు మన భార్య పెడుతుందే వీడుంటే అన్నం అని పడవేసి కట్టి కరకర గొంతు పోసేసాడు ఇప్పుడు పరమాత్మ నిర్ధార ఉన్నాడు ఈ అమ్మ పతివ్రత భంగం చేస్తారని కొండ ఢీకుంటే ఎంత శబ్దం ఉందో అంత శబ్దంతో జమీందారు వేసుకుని గుర్రకి కత్తి చేసుకొస్తున్నాడు పరమాత్మ ముగ్గురు ఉంచుకోలేస్తున్నాడు కత్తి చేశాడు భయపడవుతుమ్మా నేనున్నానని ముందు తుండమును జోడించమని లేమ్మని స్వామి రువ్వాడట నారాయణాన్ని లేచాడు చూడండి ఈ దొంగలు పారిపోతున్నారు దారిలో పోయి దారిలో ఉండను గొప్పదించమాను తలకాయల కొమ్మల బతుకుమను మరియు చూమాను వెళ్ళాడే దోహమైట్లు పోను ఆయన తచ్చరి ఇద్దరును దైవమూల నమ్మిన వారికి ఏమి భయం లేదు నమ్మి నమ్మక ఏమి ప్రయోజనం లేదు పరమనందుతారు కాదు ఈ కథను రాశాడు కాబట్టి వాళ్ళిద్దరూ మామూలుగా బ్రతికిపోయారు పోయిన